హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత కింద నియోజకవర్గానికి దాదాపుగా 2000 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున జిల్లాల వారీగా లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నేను చెప్పేటువంటి రూల్స్ అన్నిటినీ కూడా తెలుసుకోండి. అలాగే మీకు గనుక ఇప్పటికీ ఈ ఇందిరమ్మ ఇల్లు గనక శాంక్షన్ కాకపోయినట్లయినా కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ శాంక్షన్ కాకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఓకేనా? ఏం చేస్తే మీకు ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది? ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది? ఏం చూపిస్తే ఇల్లు రాదు? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని అయితే రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ప్రస్తుతం ముమ్మరంగా ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ నెల 1వ తారీఖున వివిధ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇళ్లకు గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ముందుగా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తున్నారు అంటే, L1, L2 కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఇళ్ళనేటువంటివి శాంక్షన్ అవుతాయి. వాళ్ళకే పంపిణీ చేస్తారు. ఓకేనా? అండ్ మళ్ళా మనకు L3 కేటగిరీ వాళ్ళకైతే ఇళ్ళను శాంక్షన్ చేయరనమాట. వాళ్ళకి ఆల్రెడీ సొంత స్థలము, సొంత ఇల్లు రెండూ కూడా ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఇల్లనేది రాదు. ఒకసారి మీరు ఏ లిస్ట్‌లలో ఉన్నారో స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళను ఎలా శాంక్షన్ చేస్తారంటే 2 విధాలుగా అండి. సో, సొంతంగా మీ అంతట మీరే ఇల్లు కట్టుకునే విధంగా కావచ్చు. లేదు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మీకు గృహప్రవేశం చేపిచ్చి ఇల్లనేటువంటి వాటిని పంపిణీ చేయడమైతే జరుగుతుందనమాట. సో, అది మీ చాయిస్. మీరు ఇల్లు కట్టుకుంటానంటే మీకు విడతల వారీగా రూ. 5,00,000 జమ చేస్తుంది. లేదు అనుకుంటే ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి మీకు గృహప్రవేశం చేపించి ఇల్లనేది అప్పచెప్పడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ ఇందిరమ్మ ఇళ్ళను మీరే నిర్మించుకుంటూ ఉన్నారు. విడతల వారీగా డబ్బుల్ని తీసుకొని అంటే తప్పకుండా నేను చెప్పేటువంటి రూల్స్‌ను పాటించాలి. సో, అవేంటో మీకు వన్ బై వన్ అయితే చెప్తానిక్కడ. ఓకేనా? సో, ఫస్ట్ ఇక్కడొచ్చేసి ఈ యొక్క మంజూరు పత్రం అందజేస్తారు మీకు. ఈ మంజూరు పత్రం ఉత్తర్వులు అందినటువంటి 45 రోజుల లోపల ఇంటి నిర్మాణ పని మొదలుపెట్టి, సంవత్సరం లోపల ఇంటిని పూర్తి చేసుకోవాలని ఫస్ట్ రూల్ తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్టు ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుంటా, 600 చదరపు అడుగులకు మించకుంటా ఆర్‌సీసీ స్లాబ్‌తో నిర్మించుకోవాలని చెప్తున్నారు. 2 గదులతో పాటు వంటగది, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించాలని అంటున్నారు. అలాగే తదుపరి లబ్ధిదారుడు అనర్హతగా తేలినా సరే, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించుకున్నట్లు గనక తేలినట్లయితే, ఇంటి మంజూరు పత్రం రద్దు చేస్తూ, అప్పటి వరకు చెల్లించినటువంటి బిల్లులు మొత్తం కూడా ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇంటి నిర్మాణంకు మంజూరైనటువంటి రూ. 5,00,000 మనకు వివిధ నిర్మాణ దశల్లో లబ్ధిదారులకు విడతల వారీగా అయితే చెల్లింపు చేస్తారని చెప్తున్నారు. సో, ఇక్కడ మెయిన్ మనకు ఈ ఇంటి నిర్మాణము ఎన్ని చదరపు అడుగుల లోపల నిర్మించుకోవాలి? ఎన్ని రోజుల లోపల నిర్మించుకోవాలి? ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలనమాట. మీ అంతట మీరు గనక ఇంటిని గనక నిర్మించుకుంటున్నట్లయితే. సో, మెయిన్ మనకి ఈ రూల్స్ కావాలి. ఓకేనా? అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలా వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏమని చూపిస్తుందంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. చాలా వరకు మోస్ట్‌లీ కొంతమందికి ఏఈ అప్రూవల్, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్, కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్,
కొంతమందికి సర్వే కంప్లీటెడ్. సో, ఇలాగ రకరకాలుగా అయితే చూపిస్తుంది. ఎక్కువ శాతం మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. స్టేటస్ చెక్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గరొచ్చేసి సర్వే కంప్లీటెడ్ అని ఈ పర్సన్‌కైతే ఉంది. ఇదే ప్లేస్‌లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని కూడా కొంతమందికైతే చూపిస్తుందనమాట. ఓకేనా. మరికొంతమందికొచ్చేసి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని. ఇలాగ రకరకాలుగా చూపిస్తుంది. సో, అక్కడ మీకు గనుక పెండింగ్ అని చూపించినట్లయితే మీకు ఇంకా ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం. మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ అధికారి దగ్గర ఈ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదనైతే అర్థమనమాట. సో, ఎప్పుడైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు గనుక అప్రూవల్ ఇస్తే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌గా పెండింగ్ ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది. అలాగే కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది. ఇలాగ రకరకాల మీకు అప్రూవల్ వస్తేనే అప్రూవల్ అని చూపిస్తుంది. లేదు అనుకుంటే పెండింగ్‌లనే చూపిస్తుందనమాట. ఓకేనా. సో, మీకు గనుక పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని గనుక చూపిస్తున్నట్లయితే ఇల్లు రాదు. సో, మీరు ఒకసారి ఈ ఎంపీడీఓ ఆఫీస్‌కి వెళ్లి మీ యొక్క అప్లికేషన్‌ను వెరిఫికేషన్ చేపించుకోండి. వెరిఫికేషన్ చేపించుకున్నాక దాని తర్వాత మీకు అక్కడి నుంచి ఇంకొక పై అధికారికి అంటే ఇంకొక కార్యాలయానికైతే వెళ్తుంది మీ యొక్క అప్లికేషన్. అక్కడికి పంపిస్తారు. అక్కడ కూడా మనకు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ వెరిఫికేషన్ కావాలి. అక్కడ మీకు అప్రూవల్ రావాలి. సో, ఫైనల్‌గా కలెక్టర్ ఆఫీస్‌కి పంపించడం జరుగుతుంది. ఓకేనా. సో, ఇలాగ మీకు స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్స్ ఉంటాయి. అందువల్ల మీకు అక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ కంప్లీట్ అయిపోతే ఓకేనా. సో, అప్రూవల్ అనేది చూపించేస్తుందనమాట. మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోతే. ఓకేనా. సో, మీకక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి చూడండి. చెక్ చేసుకున్న కామెంట్‌లో కూడా అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ప్రెజెంటు రెండో విడత కింద నియోజకవర్గానికి 2000 ఇందిరమ్మ ఇండ్ల చొప్పునైతే పంపిణీ జరుగుతూ ఉంది గైస్. ఓకేనా. మీ యొక్క ఏరియాలో ఇప్పటికి రెండో విడత కింద ఇళ్ళనేటువంటివి పంపిణీ చేశారా లేదా? మీ మండలంలో, మీ గ్రామంలో కావచ్చు. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. కామెంట్‌లో ఎందుకు పెట్టమంటున్నానంటే సో, నలుగురు చూస్తారనమాట. నలుగురికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పలానా ఏరియాలో ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటివి జారీ చేస్తున్నారని. అందువల్ల కామెంట్‌లో పెట్టమంటున్నాను. ఓకేనా. సో, ఫైనల్‌గా ఇదండి మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.